దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలకి ఈ కూడికను ఏర్పరచుకున్నటువంటి దేవుడ్రాస్ కుటుంబీకులందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలను ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానించుకుందండి. మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాలని చక్కగా తీసి చెబుతున్న ప్రతి మాటను మీరు చూసినప్పుడు వాక్యము యొక్క విలువ విశిష్టత మీకు అర్థమైంది. చదవటం రాని వాళ్ళు నాకెళ్ళి చూడండి. చదవటం వచ్చిన వారు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యములో దాగి ఉన్న సత్యాన్ని గుర్తెరగటానికి ప్రయత్నం చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని రాయబడి ఉన్నది. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చూద్దామా. ఇది అబ్రహాము జీవితంలో నుంచి మాట్లాడుతున్న మాట. దైవజనుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక విశ్వాసి జీవితము ఎలా ఉండాలి, ఒక విశ్వాసి జీవితాన్ని ఇలా కొనసాగించాలి, విశ్వాసి అని పిలువబడే ప్రతి క్రైస్తవుడు మొదటిగా దేవుడు ఉన్నవాడును అనువాడునై ఉన్నాడని నమ్మాలి. రెండవది, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు ఆయన. స్తోత్రం చూద్దామా. మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన వాడంట. స్తోత్రం చూద్దాం. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. రెస్పాండ్ కరెక్ట్గా ఉండాలి. రాత్రి నామకార్థంగా శరీరం ఇక్కడ పెట్టి, బాడీని ఇక్కడ పెట్టి మైండ్ ఆబ్సెంట్లో ఉంటే దెయ్యాలు ఎంటాడతాయి. వాక్యము వస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవటం నేర్చుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఏమి లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, ఉన్న వాటిని లేనట్లుగా ఏమి చేయగలిగిన వాడు, మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన వాడు. బ్రతుకు లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదనుకున్న వారిలో ఆశను నిరీక్షణను కలుగు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏంటి అసలు ఈ మాటకు అర్థం అంటే, నీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా కానీ, తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవటానికి బట్ట ఉన్నా లేకపోయినా, కలిగినంత ధనము ఐశ్వర్యము ఘనత నీ దగ్గర లేకపోయినా, ఒకటి నువ్వు కలిగి ఉంటే చాలు. నీ జీవితంలో లేని వాటిని కూడా దేవుడు ఉన్నట్లుగా రుజువు చేయగలుగుతాడు. ఏంటా ఒకటి? విశ్వాసము. చెప్పండి, చెప్పండి. విశ్వాసము. విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉండింది. విశ్వాసమనున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉనుటకు రుజువునై ఉన్నది. అదే విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు, లేని వాటిని కూడా ఉన్నావని ఊహించుకొని బ్రతకటమే క్రైస్తవ్యం. అఫీషియల్ లైఫ్ నీకు లేదు, అయినా కానీ నా దేవుడు నాకు కలుగు చేసిన స్థానము గొప్పదని చెప్పుకుంటూ బ్రతకటమే విశ్వాసం. స్తోత్రం చెబుదాం. ఎదుటివాడికి ధనం ఉంది, ఎదుటివాడికి కార్లు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, పొలాలు ఉన్నాయి, పిల్లలు చదువుతున్నారు, ఉద్యోగాల వస్తున్నారు. నీకేమీ లేదు, నీ పిల్లలు సరైన స్థానములో లేరేమో, నీకు అనుకున్న ధనము లేదు, ఐశ్వర్యం లేదు, ఘనత లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక నిరీక్షణ కలిగిన అనుభవం, ఒక విశ్వాసంతో కూడిన జీవితాన్ని నువ్వు కలిగి బ్రతకటానికి ఇష్టపడ్డప్పుడు, అదిగో నీ జీవితములో లేదు అనుకున్న వాటిని ఉన్నట్లుగా ఒకరోజు నా దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా నెరవేరుస్తాడు. దీనంతటికి ఆధారం ఏమిటయ్యా అంటే విశ్వాసం. పిల్లలు లేరు, వృద్ధాప్యములో దేవుడు పిలిచిండు, 77 సంవత్సరాలు వచ్చింది. ఒక్కసారి దర్శనం, దైవ దర్శనం అని రాస్తాడు పౌలు గారు. దైవికమైన దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనము తన పుట్టిన దగ్గర నుంచి ఆ 37 సంవత్సరాలలో ఎప్పుడు కలగలేదు తనకి. అన్యజనుల్లో పుట్టాడు, విగ్రహారాధన సంబంధమైన క్రియల్లో పెరిగాడు. విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి వృద్ధాప్య స్థితిలో ఒక మంచి దర్శనము కలిగితే ఒక మాటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఆ మాటను నమ్మి బయలుదేరిండు అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ అడుగు పెట్టాలో తెలియదు, ఎక్కడ డేరా వేయాలో తెలియదు, ఎక్కడ నివాసం చేయాలో తెలియదు. ఒక మాటే, నిన్ను లోకానికి ఒక గొప్ప జనాంగముగా నేను చేస్తానని ఆ ఒక్క ఓడుని నమ్మి విశ్వాసంతో బయటికి బయలుదేరిండు. చూశారా? అదే నిరీక్షణకు ఆధారం. స్తోత్రం చెబుదాం. నీ జీవితంలో లేని వాటిని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కార్యాలు జరుగుతాయా, జరగవా? ఆశీర్వాదము దొరికిద్దే, దొరకదా? మేము గొప్పవారం అవుతామా, అవమా? మా పిల్లలు ప్రయోజకులు అవుతారా, అవరా? మేము అనుకున్నది సాధించగలుగుతామా, సాధించమా అని నిరుత్సాహమైన పరిస్థితులు నువ్వు ఎన్నడూ బ్రతకూడదు. నీ భక్తి ఎప్పుడు కూడా డౌట్గా ఉండకూడదు. నీ ప్రార్థన జీవితము ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగైనా ఉండాలి, కానీ నునువెచ్చని అనుభవంతో బ్రతకూడదు. కార్యం జరిగినప్పుడు ఒకలాగా, కార్యం జరగనప్పుడు ఒకలాగా, విశ్వాసం ఉన్నప్పుడు ఒకలాగా, అవిశ్వాసం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఒకలాగా ఎన్నడూ నువ్వు దేవుని దృష్టిలాగా పడకూడదు. విశ్వాసం అంటే ఏమిటంటే, అదిగో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే ప్రయాణం చేసిండు. చూసారా? అది నిజమైన విశ్వాసము. అంటే లేని వాటిని దేవుడు ఉన్నట్లుగా చేస్తాడు. ఆరోగ్యము లేదు, ఉన్నట్లుగా దేవుడు నాకు ఇస్తాడు. క్షేమము లేదు, ఉన్నట్లుగా దేవుడు నాకు ఇస్తాడు. సమాధానము లేదు, ఉన్నట్లుగా దేవుడు నాకు కలుగు చేస్తాడు. సంసారం బాగోట్లేదు, ఒకరోజు బాగున్నట్లుగా దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నిరీక్షణ కలిగి చెయ్యబోయే కార్యము కోసం ఎదురు చూస్తూ బ్రతకటమే నిరీక్షణ, విశ్వాసంతో కూడిన జీవితం. స్తోత్రం చేద్దామా? కాబట్టి మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా, అయ్యా నువ్వు ఉన్నది లేనట్లుగా చేయగలిగిన వాడివి, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు అని ప్రార్థన చేయటమే కాదు, దానిని రుజువు చేస్తూ బ్రతకాల. ప్రార్థన చేస్తాం మనం,
నోటెమ్మటి ఒప్పుకుంటా ఉంటాం మనం. ఏమని? అయ్యా, నువ్వు ఉన్నది లేనట్లుగా చేస్తావు, చేసే దేవుడవు. లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడవు, ఉన్నది లేనట్లుగా చేసే దేవుడవు. నేను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన అంటే సరిపోదు. ఆ పలికిన మాటకు నిలబడేటట్లుగా కూడా నువ్వు ఉండాలి. నీ జీవితంలో ఉన్నా లేకపోయినా కానీ, నువ్వు పేదరికంలోనే ఉన్నా, దరిద్రతలోనే ఉన్నా, ఇబ్బందుల్లోనే ఉన్నా, శ్రమల్లోనే ఉన్నా, శోధనలోనే ఉన్నా, అదిగో ఒకరోజు నా దేవుడు ఈ స్థితంతటిని తీసివేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నాకు కలుగు చేస్తాడని ఒక నిరీక్షణతో కూడిన అనుభవంతో నువ్వెప్పుడైతే బ్రతకటానికి ఇష్టపడతావో ఆ క్షణమే నా దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో లేని వాటన్నిటిని ఉన్నట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ఒక భక్తుడు యుద్ధానికి బయలుదేరిండు. యుద్ధము భయంకరమైన వ్యక్తితో చేయాలి. వెళ్తా వెళ్తా దారిలో 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 రాళ్ళు. తాను ఉపయోగించింది 5 రాళ్ళలో 1 రాయే ఉపయోగించిండు. ఎదురుగా భయంకరమైన ఆకారములో ఉన్నాడు గొలియాతు. ఎవడు జయించలేడనుకొని ఇజ్రాయేలు ప్రజలందరూ భయపడ్డారు. తనతో పోరాడటానికి, మాట్లాడటానికి, జయించటానికి శూరులందరూ భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? శూరులని పిలువబడిన వారందరూ భయపడ్డారు. ఒక బుడ్డోడు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు యుద్ధ భూమిలోకి దిగిండు. 5 రాళ్ళను తీసుకొని ఆ 5 రాళ్ళు ఏరుకునేటప్పుడు ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఏంటో తెలుసా? నేను విశ్వాసం ఉంచుతున్న ప్రభువా, నేను బుడ్డోడినై ఉండొచ్చు, నేను పొట్టివాడినై ఉండొచ్చు, ఐగుప్తీయులకి నేను ఫినిష్ వాడిలాగా పడవచ్చు, ఐగుప్తీయులకు నేను బలహీనుడిలాగా పడొచ్చా? నేను ఒకటి విశ్వాసం ఉంచుతున్నాను, నా పితరుడైన అబ్రహాముని లేనిది ఉన్నట్లుగా కల్పించినట్లుగానే నా పితరుల జీవితంలో లేని ఆశ్చర్య కార్యాలను జరిగించినట్లుగానే శత్రువుల కనుల ఎదుట నాలో లేనిది నువ్వు ఉన్నట్లుగా చేయుదువుగాక, నాలో లేనిది వారు చూచినట్లుగా చేయుదువుగాక. నాకు బలము లేదు, కానీ బలమున్నట్లుగా నువ్వు నాకు చెయ్యాలి. నేను యుద్ధశూరుడిని కాదు, కానీ యుద్ధశూరుడైనట్లుగా నువ్వు నాకు చెయ్యాలి. 5 రాళ్ళను తీసుకొని 1 రాయితో శత్రువైన గొలియాతుని నా దేవుడు మనస్సు పెట్టాలే కానీ పెద్ద సమయం ఏం పట్టదు మనల్ని ఆశీర్వదించటానికి. స్తోత్రం చెప్పండి. పెద్ద సమయం కావాలా? అవసరం లేదు. చిన్న మనస్సు ఆయన మన మీద పెట్టాలే కానీ ఎంత సమయం కావాలండి ఆయన మనల్ని ఆశీర్వదించటానికి? ఎంత టైం కావాలి ప్రభు మనల్ని ఆశీర్వదించటానికి? ఎంత ఆలోచన కావాలి? చిన్న అవకాశం చాలు దేవునికి. అదిగో గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని సింహాసనాన్ని ఎక్కించాడు నా దేవుడు. నమ్మిండు. నాకు బలము లేదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు ఈట పట్టడం రాదు, యుద్ధము చేయటం రాదు. అయినా కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను నిలబెట్టగలిగిన వాడు, నాకు సహాయం చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడని విశ్వాసము కలిగి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. కాబట్టి 1 రాయితో శత్రువు సైన్యమంతటిని మొట్టమొదటి పెట్టించిండు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే ఆశీర్వాదాన్ని బట్టి ఆశ్చర్యపోతూ ఉంటాం. నేను అనుకోలేదు అయ్యగారు అసలు ఇది జరిగిద్దని. అంటమా అనమా? నేను ఊహించలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాగనా నా ఉద్యోగం కలిగిద్దని, లేదంటే నా పిల్లలు ఆశీర్వదింపబడతారని, ఏమండి నా కుటుంబం ఇలా కట్టబడిద్దని, నా భర్తకు ఆరోగ్యం కలిగిద్దని, నా భర్త బ్రతుకుతాడని, నా పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉంటారని నేను ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ
నేను ఆరాధించిన దేవుడు నన్ను మర్చిపోకుండా నాకు సహాయం చేసిండయ్యా అని మనం చెబుతాం. చూసారా? అదే నా దేవుడు నీ జీవితంలో లేనిది ఉన్నట్లుగా చేశాడనటానికి రుజువు. హల్లెలూయా. ఏమి ఉన్నాయి, కావలసిన వాటిని దేవుడు ఎలా చేస్తాడు? ఉన్నవి ఏంటి, చేయాల్సే అవకాశాలు ఏంటి? అసలు దేవుడు లేని వాటిని ఎలా చేసిండు? లేని వాటిని మనము సంపాదించాలంటే, సాధించాలంటే అసలు మనం చేయాల్సింది ఏంటి? ఒక 2 మాటలు మీకు చూపిస్తా చూడండి. ఒక 2 మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం తీసిపెట్టుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు వీరికి భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తీసుకొని రొట్టెలు కొని తెత్తుమని ఫిలిప్పును అడిగాను. యేసు ఏమి చేయనుండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించటానికి కొన్ని మన జీవితంలోకి తీసుకొచ్చి పెడతాడు. అది శోధనే అయి ఉండొచ్చు, రోగమే అయి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు, బలహీనత అయి ఉండొచ్చు, ఇబ్బందులు అయి ఉండొచ్చు, కుటుంబం నుంచి అయి ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి నుంచి అయి ఉండొచ్చు, సంఘములో నుంచి అయి ఉండొచ్చు, బయట శత్రువుల నుంచి అయి ఉండొచ్చు. దేవుడు కొన్ని విషయాలలో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రశ్నల్ని, సమాధానం దొరకని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు మన జీవితాల్లో. ప్రార్థనకి కొన్నిసార్లు జవాబు రాని సందర్భాల్లో నిలబెడతాడు దేవుడు మనల్ని. యేసు ప్రభు మైదానములో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆయన ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటూ గొప్ప జన సమూహం, బహుజన సమూహం అని రాయబడి ఉంది. ఆ జన సమూహము యేసు ప్రభు వాక్యాన్ని వినటానికి వస్తున్నారు. ఇంచుమించు 2-3 దినాలు వాళ్ళ ఆకలి కూడా వేయకుండా, ఆకలి అన్న మాట లేకుండా ప్రభువు చెబుతున్న వాక్యమునందు విశ్వాసం ఉంచి ఆ వాక్యం మీద మనస్సు పెట్టి వాళ్ళ ఆకలిని కూడా అడగలేదు. దేవుడే గుర్తెరిగిండు, వీళ్ళు ఆకలి కొంటున్నారు, ఇప్పటికి 2 దినాలు 3 దినాలు అయింది, వీరిని ఇలా పస్తులుంచటం మంచిది కాదు, వెళ్తున్న మార్గాల్లో మూర్ఛిల్లుతారేమో ప్రభు, మీరేం చేస్తారంటే వీళ్ళ కొరకు ఏదన్నా ఆహారాన్ని సిద్ధపరచండి, వీళ్ళ కొరకు ఏదన్నా భోజనాన్ని సిద్ధపరచండి అని శిష్యులలో ఒకడై ఉన్నటువంటి ఫిలిప్పును అడిగిండు దేవుడు. దేనికి అడుగుతున్నాడు శిష్యులంటే, అసలు శిష్యులు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా? ప్రార్థనకు వస్తున్నావు బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, అసలు విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నవా లేదా? సభలకు వస్తున్నావు, కూడికలకు వస్తున్నావు, గృహ కూడికలకు వస్తున్నావు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నావు, పునరుద్ధాన ఆరాధనలకు వస్తున్నావు, బర్లారాధనకు వస్తున్నావు, కానీ నీ జీవితంలో నీకెదురయ్యే కష్టములో నువ్వు విశ్వాసము కలిగి ఉంటున్నావా లేదా? నిజముగా నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతావా లేదా అని కొన్ని పరీక్షలను దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడు. కానీ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి వాళ్ళల్లో వాళ్ళే సతమతమైపోతున్నారు. ఫిలిప్పు పేతురుకు చెప్పటం, పేతురు ఆంద్రేయకు చెప్పటం, తోమా సందేహించటం, మనమేడ తీసుకొస్తామండి ఇంతమందికి భోజనం, ఎక్కడ తీసుకురాగలుగుతాం? ఆయనను వెంబడిస్తేనేమో తన తల్లిని తండ్రిని ద్వేషించువాడే నాకు శిష్యుడు అన్నాడు, పట్టాల్సిన జోలెలన్నీ వదిలిపెట్టాము, ఆయనను వెంబడిస్తున్న దగ్గర నుంచి మనకేమి జేబులో రూపాయి లేదు, ఇప్పుడు ఎంతమందికి భోజనం ఎలా పెట్టబడతాం? మనం కనీసం ఒక్కొక్కడికి భోజనం పెట్టారంటే 200 దినారములు కావాలి. ఎక్కడ తీసుకురాగలుగుతాం ఇంతమంది జనసమూహానికని వాళ్ళకు వాళ్ళే సందేహపడుతున్నారు. దేవుని మీద ఆధారపడకుండా
పోనీ దేవుడు పరీక్షించిండని చెప్పేసి దేవుని చెంతకెళ్ళి ఏమి చేయాలని అడగకుండా శిష్యుల్లో శిష్యులే సందేహపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు, నిరీక్షణ లేనట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ తీసుకురమ్మంటావు ఇంతమంది జన సమూహానికి? ఏ విధముగా వీళ్ళకు భోజనాన్ని పెట్టగలుగుమంటావు అని చెప్పేసి సందేహిస్తున్న సమయంలో ఆ శిష్యులలో ఒకడై ఉన్నటువంటి ఆంధ్రయ్య ఆ జనసమూహం అంతట్లో తిరుగుతూ ఒకటి దగ్గర, అయ్యా ఒక 2 రొట్టెలు ఉన్నాయి, 5 చేపలు ఉన్నాయి, ఇక అంతకు మించి జనసమూహంలో ఏమీ లేవు. ఒక మాట 6వ వచనం నుంచి చూడండి. ఏమి చెయ్యనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగునడిగెను. దేనికి అడుగుతున్నాడు దేవుడు ఇప్పుడు? మనల్ని పరీక్షించటానికని చెప్పండి. నన్ను పరీక్షించటానికి నాకు శ్రమ, నాకు శోధన, నాకు బలహీనతలు, నాకు ఇబ్బందులు, నాకు రోగము, నాకు దుఃఖము, దేని కొరకు? నిన్ను పరీక్షించటానికి. ఏ విషయంలో పరీక్షించటానికి? నువ్వు ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నవా లేదా? నువ్వు ఆయన యందు విశ్వాసం నుంచి బ్రతుకుతున్నవా లేదా? నువ్వు ఆయన యందు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నవా లేదా అని నిన్ను పరీక్షించటానికి. నీ పట్ల ఏమి చేయాలో ఆయనకు తెలుసు. నీకే ఆశ్చర్యమైన సంగతులను తెలియచేయాలో ఆయనకు తెలుసు. నీకు ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వాలో ఆయనకు తెలుసు. తెలిసి ఉండే నిన్ను అడుగుతుండు దేవుడు. తెలిసి ఉండే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. సడన్గా తెలియని బాధ, సడన్గా తెలియని దుఃఖం, సంతోషంగా ఉన్నాం కానీ తెలియని దుఃఖం, సడన్గా తెలియని ఆవేదన, ఏమైపోతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నిన్నటి వరకు తెలియని వార్త ఈరోజు తెలిసేపాటికే తెలియని దుఃఖము, వేదన, కన్నీటి మధ్యలో మిగిలిపోతున్నావు. అయితే నా దేవుడు నిన్ను పరీక్షించటానికే దానిని నీ జీవితంలో కలుగు చేసిండు. స్తోత్రం చూద్దామా? ఏమి చెయ్యాలో ఆయనకు తెలుసు, ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు, ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలుసు, ఎలా బాగు చేయాలో ఆయనకు తెలుసు. దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడయ్యా అంటే విశ్వాసము. స్తోత్రం చెప్పండి, పైకెత్తి చెప్పు, గట్టిగా చెప్పు. ఏం కోరుతున్నాడు ఆయన? విశ్వాసాన్ని కోరుతున్నాడు. కిందకు వచ్చిన తర్వాత 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును, ఇది జోక్ అన్నమాట. ఏంది? చదువుకుంటూ పోతే అర్థం కాదు, క్లారిటీగా చదువుకుంటూ పోవాలి. నేను నవ్వా, ఎందుకంటే ఫిలిప్పు ఇప్పుడు యేసుప్రభు ఫిలిప్ని అడిగిండుగా, బాబు వీళ్ళకి ఏ విధము చేత నేను భోజనాన్ని సిద్ధపరచిందంటే శిష్యులందరూ సంభాషణ చేసుకున్నారు. ఈ 12 మంది ఉన్నారుగా, ఎవరిని చూసి? బహుజనం అనండి, అందరు చెప్పండి. ఎవరిని? ఇప్పుడు రెబ్బం పెళ్ళి పెట్టుకుంది, ఎస్టిమేషన్ ఎంతమందిని వేసుకుంది? మామూలుగా చదువుతున్నాం, మీకు ఎంతమందిని వేసుకుంది? ఓ 300 మందిని వేసుకుంది అనుకుందాం. జనం చూస్తే 600 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? మనం వేసుకున్న మీటింగ్ ఎస్టిమేషన్ ఎంతమంది? 300 మంది. జనం ఎంతమంది వచ్చారు? 600 మంది. ఇప్పుడు ఫిలిప్ అంటాడు కదా, ఎవడికని ఎంత పెడతాం, ఎవడికని ఎంత పెడతాం, కొద్దిగా పెట్టిన ఎంత పోగు కావాలో తెలుసా నీకు? ఆడున్నమాట అది. ఫిలిప్పు వారిలో ప్రతివాడు కొంచెం తిన్నా 200 దినారములు కావాలి. ఒక్కొక్కడికి కొద్దిగా భోజనం పెడదామన్నా 200 రూపాయల భోజనం కావాలి. ఏడ తెస్తామంటే ఏడ తెచ్చి పెట్టమంట వీళ్ళకి? ఏ రోడ్లో పోయి తెమ్మంట వీళ్ళకి? ఏ కొట్లోకి పోయాను? అసలు ఇంతమందికి ఒక కొట్లో దొరికిద్దా? వీళ్ళు ఎంతమందో చెబుతాం మీకు, ఈ జనం ఎంతమందో చెబుతాం మీకు.
ఈ జనాన్ని చూసి ఫిలిప్పుకి భయం వేసి, అసలు ఏంద్రా మన పాస్టర్ గారు భోజనం పెట్టన్నాడు, ఎస్టిమేషన్ ఎంత ఇచ్చిండు, వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎలా ఎట్ట పెడతాం ఇంతమందికి? మొన్నంట ఒక పేద పెదవరాలి ఇంట్లో వల్లాబీలో జరిగిన సంఘటన మమ్మల్ని గ్రోకుడికి పిలిచింది. వాక్యం చెప్తాను నేను పోయా. గుడిసె అండి, ఏంది గుడిసె, ఆ ఒక్కతే ఉండిద్ది. తిమోతి పాస్టర్ గారు, అయ్యా మీరు రావాలి, ఆ ఇంటికి ఆ అమ్మ తల్లి కోరుకుంది, మీరు వచ్చి ప్రార్థన చేయాలన్నదని చెప్పేసానంటే, మంచి వానాకాలం పోయిన సంవత్సరం వాక్యం చెప్పటానికి పోయా. నా ఎమ్మటి తమ్ముడు మోషే గారు, తమ్ముడు యోనా గారు వచ్చారు, గుర్తుందండి మీకు? వచ్చారు. గుడిసే గది. వాక్యం ప్రారంభించడం లేదు, 10 నిమిషాలు చెప్పా, డబడబా 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 అని వర్షం. ఇప్పుడు గుడిసె లోపల ఏమైనా పెద్దకుందా అని చూస్తే ఏమీ లేదు. 10 మందే, ఇక కూర్చున్న 10 మందే, నిలబడిన 10 మంది, విశ్వాసులం 50 మంది, మేము ఒక 10 మంది. ఆమె దగ్గర ఏమీ లేదంట. అసలు ఏం పెట్టాలా, ఏం చేయాలి, అయ్యగారు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎట్టా అని సతమతం అంట. సరే అని విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటే అంత పులేరు తయారు చేసిందండి. ఎంత? అంత. ఒక 50 మందికి అంత. ఎంత చెప్పండి? ఎంత? అంత. ఈ వర్షం దేవుని కృపై వచ్చింది ఆడకి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వర్షం పడలేదనుకో, ఒక్కొక్కరు కొంచెం కొంచెం పెట్టాలని ఎంత పెట్టాలి? ఇప్పుడు ఇంత పెడితే సరిపోయిద్దే? ఈ ముసలిదాన్ని ఎవడు పెట్టుకోవాలో అనుకుంటారుగా. దేవుడు చూడండి, అది పిలుపుతో అన్నాడు, ఏమి చెయ్యాలో ఆయనకు తెలిసే మళ్ళీ పరీక్షిస్తుండు. ఆమె ఎంత పులేరు చేస్తేనండి, వర్షం పడటాన్ని బట్టి ఇక నిలబడ్డాడు. ఇప్పుడు వర్షం భయంకరంగా, బట్టలు తడిసిపోతున్నాయి, మేము సూర్యులో నుంచున్నాం, నా పక్కన యోనా గారిని ఎడతండు, మోషే గారు ఎట్టంటుండు, తిమోతి గారు ఇంకొద్దిగా లావుగుండు, పాస్టర్ గారు వాళ్ళన్న మార్క్ గారు ఏమో శుభ్రంగా ఇంకెట్టని ఎడతండు. ఏమండి ఇప్పుడు ఈ జనంలో ఇక అమ్మని, అమ్మా ఆమె మీద అని చెప్తే పెట్టండి అని చెప్పేసానంటే పులేరు. ఇక చూడు ఎవరికి పెట్టిన మాకొద్దు, ఇప్పుడు ఏడ తింటాం? దేవుడి కార్యం చూడండి. ఏమంటున్నారు? అసలు ఈ వర్షానికి ఏడన్నా పులేరు తింటారా? ఎట్ట తింటారు? ఈ ఎత్తును తడుచుకుంటూ పులేరు ఎవరైనా తింటారా అని ఒక 10 మంది పోయారు. స్తోత్రం చెప్ప. మిగిలిన 20 మందికి పులేరు సమృద్ధిగా వడ్డించారు. స్తోత్రం చెప్పండి. ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు. వాక్యం 10 నిమిషాలు పోయింది, ఆమె కష్టాన్ని ఆయన గుర్తెరిగిండు. ఎవరూ సందేహించకుండా, ఎవరూ బాధపడకుండా, ఆమెను బట్టి ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని దేవుడు ఆ వర్షాన్ని పంపించి, ఏమండి వాళ్ళ ఇంటోళ్ళు అల్లుడు రాక వస్తుందంట ఆ గొడుసుకి. ఏ గొడుసుకి? రాక వస్తుందంట అల్లుడు. మాకు వద్దన్నాం భోజనం, అమ్మా మీ బిడ్డ ముందు వచ్చింది, అల్లుడు వచ్చిండు, వాళ్ళ కోసం చక్కగా భోజనం చేసి పెట్టంటే మీరు నమ్మరు. కానీ ఎంత కొండ ఉండిందండి, ఎంత కొండ, ఎంత కొండ. దానిని 20 మంది తిన్నాం. స్తోత్రం చెప్పండి. అంటే ఇంత పెట్టినా కానీ మాకు సమృద్ధిగా ఉంది. నేనైతే ఇంత భోజనాన్ని గంట తిన్నా. ఎంతసేపు తిన్నా? అంటే ఆమెలో సంతోషం చూపించాలి. దైవజనుడు వచ్చిండు, నేను పెట్టింది తిన్నాడు, నన్ను ఆశీర్వదించిండని ఆమెలో కలుగు చేయాలి. కాబట్టి ఇంత భోజనాన్ని అరగంట సేపు తినుకుంటామా, చాలా బాగుందమ్మా భోజనం, దేవుడు ఎంత ఆశీర్వదించిండమ్మా నిన్నని. నేనెంత, తిమోతి గారు ఎంత, తిమోతి పాస్టర్ గారు ఎంత, ఏమండి మార్కు గారు ఎంత సంతోషంగా తిన్నాం. ఆమె ఎంత సంతోషించిందంటే, ఏమీ లేని నన్ను దేవుడు ఉన్నట్లుగానే ఆశీర్వదించిండు. మంచిగా చెప్పొచ్చుగా, ఏమీ లేదనుకున్నాలే కానీ దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించిండా. ఫిలిప్ అంటున్నాడు కదా, ఆకారాలను చూసి, ఏ కారాలను చూసి?
బహుజన సమూహముల ఆకారాలు ఉంటాయిగా. నేనే చెప్పకూడదు కానీ ఒక మాట చెబుతా. నాకు రక్షణ లేని టైంలో ఒక సినిమా చూశాను. రక్షణ లేని టైంలో సంగతి చెబుతున్నా మీకు, రక్షణ పొందే చెప్పట్లేదు. దాంట్లో ఒకడు పరోటాలు తినడానికి పోతాడు. పరోటాలు వాడు పందెం పెడతాడు, శుభ్రంగా లెక్కేస్తూ ఉంటాడు. ఇన్ని పరోటాలు తింటే ఇన్ని ఫ్రీయో ఏదో సంథింగ్ బిల్లు ఫ్రీ అంటాడు. వీడు శుభ్రంగా తడిపి రాని అంటాడు. ఆకారం వాడేమో లావుకున్నాడంటే లావుగా. మీకు అర్థమైపోయింది వాడెవడో, మీకు అర్థమైపోయింది. ఆడ ఆకారానికి లావుగా అంటే లావుకున్న వాళ్ళే భోజనం ఎక్కువ చేస్తారు అనుకుంటారు, తప్పు అది. వాడు సన్నగా ఉన్నాడు. వాడు వేసిన పరోటాలని లెక్కేస్తుంటే వీడు తెచ్చే లోపల కూర తింటుండు, పరోటా తింటుండు. అన్ని కౌంట్ వేసిన తర్వాత అంటాడుగా, ఈడు 50 తింటావు, ఇంకో 2 తెచ్చి అంటాడుగా, ఇదిగో ఈ 2 దీని 50 అయితే అంటే ఈడు అంటాడు, నేను ఎప్పుడో 50 తిన్నా తూచి అంటాడు. ఏమంటాడు? నువ్వు తప్పు లెక్కేస్తున్నావు తూచి అంటాడు. లేదురా బాబు నువ్వు తప్పిను, నువ్వు బిల్లు కట్టాల్సిందంటే ఈడు అంటాడు, అయితే ఎన్ని వద్దులే కానీ మళ్ళీ మొదటి నుంచి అంటాడు. ఏమంటాడు? మళ్ళీ పుస్తకం నుంచి పెట్టు, లెక్క స్టార్ట్ చేద్దాం అంటాడు. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆ జన సమూహంలో. ఆ జన సమూహంలో ఇట్లాంటి వాళ్ళు చూసి పిలిప్ అంటున్నాడు కదా, ఈ ఆహారాలకి కొంచెం కొంచెం పెట్టిన 200 దినారములు కావాలి. ఎక్కడ తెచ్చి పెడతామండి వీళ్ళకి భోజనం? ఎలా పెడతాం? అక్కడ ఉన్నమాట చూడండి, 200 దినారములు రొట్టెలు చాలువని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు, సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అన్నది. ఎక్కడ స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఎన్ని ఉన్నాయంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు మనం బోధించుకునే వాక్యం ఏం చెప్పానంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఉన్నవేంది అక్కడ? ఉన్నయేంది అక్కడ? మీరు వింటున్నారా? వింటున్నారుగా? ఉన్నయేంది? ఇంకటికి చెప్పు. 5 రొట్టెలు ఉన్నవయి. మరి కావాల్సిందన్నీ చాలా కావాలి. ఎన్ని కావాలి? 5 రొట్టెలు 2 చేపలు బహుజన సమూహంకి ఏం చాలుతాయి అంటే, ఈ లోపల మళ్ళీ నవ్వుకుంటున్నారు. తోమాలంటాడు, తోమాలంటాడు. తెచ్చిండండి పేతురు గారు అటు పోయి. ఏమంటాడు? తిరిగి తిరిగి తెచ్చిండండి పేతురు గారు. భలే దేవలాడకొచ్చిందా 5 రొట్టెల 2 చేపలు. పేతురికి ఎంత తొందరపాటు ఉన్నా కానీ ఒకటి ఉండిద్ది. అదేంటో తెలుసా? ఆయన దేవుని కుమారుడని. స్తోత్రం చెప్పండి. దర్శనం కలిగినోడు పేతురు. అందుకే అంటాడుగా, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అందరంటే, ఒకడు ఏలియా, ఇర్మియా, ఏమంటే ప్రవక్త యోహాను అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు సజీవుడైన కుమారుడివి, దేవుని కుమారుడివి, నీ యందు సజీవమైన వాక్యం ఉంది అని ఎరిగిండు పేతురు. 11 మంది నవ్వుతుంటే పేతురు గారు ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇస్తే, ఇప్పుడు పేతురు విశ్వాసం ఏంటంటే, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. చేశాడు. అది ఎలా జరిగిద్దో తెలుసా? ప్రార్థన ఉన్నప్పుడు జరిగిద్ది. ఏం జరిగిద్ది? యేసు ప్రభు దాన్ని మాదిరి చూయించిండు. ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకున్న తర్వాత ఆయన చేసిన పని ఏంటి? ఏం చేసిండు? ఏం చేసిండు? ప్రార్థన. ఇప్పుడు నీ జీవితంలో బలహీనత పోవాలంటే నువ్వేం చేయాలి? నోరుదేరా. రాగం పోవాలంటే, బాధ పోవాలంటే, కుటుంబం కట్టబడాలంటే, భార్య మారాలంటే, భర్త మారాలంటే ఏంది చిన్నగా చదువుతున్నారు? ఏం చేయాలి? కార్యం జరగాలంటే
అదిగో ఆ కార్యమే ఈ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో జరిగింది. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఆదివారం కుటుంబ ప్రార్థన చేయాలని చెప్పా. ఏ ప్రార్థన చెప్పండి? మీ భర్తలు ఇంటికి రావడంతోనే పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు. అంతకుముందు ఆ శనివారం వాళ్ళ బాధలో ఉన్నారు, వాళ్ళిద్దరూ వేదనలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, నాతో పంచుకున్నారు. నేను ఒకటే మాట ఆ ఇంట్లో కూర్చొని చెప్పిన మాట, నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినోడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయి. ఇక ఆదివారం శాప వేసిందండి. బ్రదర్ రావడంతోనే అర్జునుడు స్నానం చేసుకొని వచ్చి ప్రార్థన చేద్దాం, కుటుంబ ప్రార్థన అంటే ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? కుటుంబ ప్రార్థన అనేది ఆశ్చర్యం. ఇప్పుడు వాళ్ళ కలిగిన బాధలో నుండి దేవుని ఎదుట చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే సోమవారం సాయంత్రం కల్లా దేవుడిచ్చేసిండు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితంలో లేనివి ఉన్నట్లుగా జరగాలంటే చేయాల్సింది ప్రార్థన. ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే, ఉన్నది కొద్దిగే, జనసమూహం ఎక్కువ ఉన్నారు. కానీ నా దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ చూడండి 11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మరుకు వడ్డించారంట. స్తోత్రం చెప్పండి, వీలైతే చప్పట్లు కొట్టు గట్టిగా. ఆడ నాకు నచ్చిన మాట, ఫిలిప్ ఏమన్నాడు? వీళ్ళు కొద్ది 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 కొట్టించినా ఎంత బో కావాలన్నాడు. ఇప్పుడు ఏడున్న మాట ఏందో తెలుసా? వారికి ఇష్టమైనంత మట్టుకు. ఎంత మట్టుకంట? 50 పరోటాలు ఏందిరా, 100 చేపలదా? ఎన్ని చేపలు అయినా కానీ వడ్డిస్తున్నారు. ఇట్టపోయి ఇట్టొచ్చే లోపల చేప అయిపోతుంది ఒకడికి, ఇట్టపోయి ఇట్టొచ్చే లోపల రొట్టె అయిపోతుంది. అయినా కానీ ఇసుక్కోట్లేక వీళ్ళకి ఇసుకొస్తుంది పెట్టడానికి. ఎవరికి? ఇంత పెట్టాలన్నాడు అన్నాడు ఫిలిప్పు. ఎన్ని తింటారు నాయన? తిన 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 వాడిని ఆకారం చూసి భయపడినోడు అంటాడుగా, వాడే పిలుతుండు, ఫిలిప్పు తిను, నిన్ను చూసే నేను ఇందాక భయపడింది, తిను అంటే అటుపోయే లోపల ఫిలిప్పా ఎందుకు అప్పుడే అయిపోయిందా? అయిపోయింది రా అంటే వారికి ఇష్టమైనంత మట్టుకు అన్లిమిటెడ్ భోజనం ఇది. స్తోత్రం చెప్పండి. ఏ భోజనం ఇది? అన్లిమిటెడ్. ఇక దీనికి బ్రేక్ అనేది ఇక నీ పొట్ట నిండి అమ్మాయిని దండం పెడతా అంటేనే తప్ప ఇదైతే ఆగే యాత్ర కాదు. లేని వాటిని ఉన్నట్లుగా చేశాడండి నా దేవుడు. నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలే కానీ అది రోగమైన, బాధ అయినా, వ్యాధి అయినా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేమే అయినా, కరువే అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమే అయినా, వాటన్నిటిలో నుండి నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదుకొనుగాక, లేవనెత్తునుగాక, నడిపించునుగాక, నిలబెట్టునుగాక. కింద చదవండి 12వ వచనం. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా. ఈ మాట ఒక్కసారి నాతో చెప్పండి అందరూ. ఏమీయూ నష్టపడకుండా. మీకు భోజనం విలువ తెలియదు ఇంతవరకు. ఏ విలువ? భోజనం విలువ తెలియదు మీకు. భోజనం విలువ నిజంగా తెలియదు మీకు. భూమి మీద ఎంతమంది భోజనం లేక బ్రతుకుతున్నారో తెలుసు అసలు మీకు? కొన్ని దేశాలలో మట్టిని, నల్ల మట్టిని అరసెల్లాగా చేసుకొని, ఇంత పలసనైన అరసెలాగా చేసుకొని వాటిని ఎండబెట్టుకుని తింటున్నారు. అదే వాళ్ళకి ఆహారం అంట.
తెలుసా మీకు? నల్లమట్టి, నల్లమట్టిని మెత్తగా చేసుకొని నువ్వు గన్నక అరిసెలకి పాకం పడతావే, అలాగా ఆ మట్టిని శుద్ధలాగా చేసుకొని దాన్ని ఒక ఆకారంగా చేసుకొని అరిసె రూపంలో పెట్టుకొని దాన్ని ఎండిన తర్వాత దాన్ని తింటున్నారండి. కొన్ని దేశాలలో అన్నం లేదు. తెలుసా మీకు ఆ సంగతి? నష్టం చేయకూడదు అన్నాన్ని, ఎప్పుడు నష్టపరుచుకోకూడదు అన్నాన్ని. నీకు ఇష్టం లేకపోతే కొద్దిగా పెట్టించుకో, నచ్చితే మళ్ళీ పెట్టించుకో, తప్పు లేదు. భోజనం ఎప్పుడూ కూడా నష్టం చేయకూడదు ఎక్కడ కూడా. నీ ఇంట్లో అయినా, ఫంక్షన్లోనే అయినా, మందిరంలోనే అయినా, తోటి విశ్వాస ఇంటికాడే అయినా నష్టపరచకూడదు భోజనాన్ని. ఎప్పుడు నష్టము చేయకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ జనసమూహం ఎంతమంది అన్నది మీకు లెక్క చూపిస్తా. దేవుడు లేనిది ఉన్నట్లుగా ఎంతమంది జీవితాలు చేసిందంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 38వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులంట. స్తోత్రం చెబుదామా? మొత్తం 10,000 మంది జనసమూహం ఇది. పురుషులే 4,000 మంది అంటే వాళ్ళ భార్యలేంటి, వాళ్ళ పిల్లలేంటి? ఉన్నది ఎంత అక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు ఆశీర్వదించింది ఎంత? 10,000 మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. ఎలాగా? ప్రార్థనను బట్టి, విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అవసరం ఉన్నప్పుడు ఒక ప్రార్థన, అవసరం లేనప్పుడు ఒక ప్రార్థన. మెలకు ఉంటే ప్రార్థన, మెలకు లేకపోతే ప్రార్థన ఉండట్లేదు. నీకు ఇష్టం ఉంటే ప్రార్థన, లేకపోతే లేదు. నీకు నచ్చితే ప్రార్థన, లేకపోతే లేదు. నీకు నచ్చిన వారి ఇంటికి వస్తూ, లేకపోతే లేదు. నీకు నచ్చితే పాట పాడుతూ, లేకపోతే లేదు. నీకు నచ్చితే భోజనం చేస్తూ, లేకపోతే లేదు. అది నీ స్వభావం, అది నీ టాలెంట్. దేవుడు నీ జీవితంలో లేనిది జరిగించాలంటే, నువ్వు అనుకున్నది నెరవేర్చబడాలంటే, ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే, మొదటిగా నీ జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. అందుకే అన్నాడు ప్రభు, ఎచ్చట 2-3 నా నామమున ప్రార్థన చేయుదురో అచ్చట నేను వారి మధ్యలో ఉందునని సెలవిచ్చిండంట ఆయన. స్తోత్రం చెప్పండి. అందుకే అరుణోదయ ప్రార్థనలు మిమ్మల్ని లేపేది పని లేక కాదు, మీ నిద్ర డిస్టర్బెన్స్ చేయటానికి కాదు. లేని అద్భుతాలు జరగాలంటే ప్రార్థన కావాలి. 2-3 కూడుకున్న ప్రార్థన కావాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన కావాలి. నిరీక్షణతో కూడిన ప్రార్థన కావాలి. అప్పుడు నీ జీవితంలో ఏదైతే లేదని నువ్వు బాధపడుతున్నావో, దేనిని చూసైతే నువ్వు భయపడుతున్నావో, దేనిని చూసైతే నువ్వు నలిగిపోతున్నావో, వేదనకి చెందుతున్నావో, వాటన్నిటిలో నుండి నా దేవుడు నీ ప్రార్థనను బట్టి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నేను కోదాడ ప్రాంతంలో ఒక మాడి తోటలో పోయి ప్రార్థన చేసుకుని వచ్చాను. గ్రూపులో పెట్టా, చూసారా? మాడి తోటలో పోయి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని నేను, ప్రసాద్ అన్న, కళ్యాణ్ అన్న 3 వరకు అక్కడ ప్రార్థనలో ఉండి 4 ఇంటికి వచ్చా. సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? రా ప్రార్థన చేసుకుందాం. 3 కలిస్తే చాలు, 2 కలిస్తే చాలు.
మేము ముగ్గురమే స్తుతి ఆరాధన మాడి తోటలో బలంగా, ఏమండి, ముగ్గురమే ఆరాధన, పాటలు, వాక్యం. 3 గంటల సేపు ఎలా గడిచిపోయిందో మాకు తెలియదండి. ప్రభు సముఖంలో ఎంత బాగా గడిపామో. ప్రార్థన మనకు సంతోషాన్ని ఇచ్చేది, ప్రార్థన మనకు నెమ్మదిని ఇచ్చేది, ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ప్రార్థన మన భవిష్యత్తులో పొందుకోయబోయే వాటన్నిటికీ దారి చూయించిద్ది. అదిగో లేని వాటిని ఉన్నట్లుగా చేయాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాముకు లేదు కానీ నిరీక్షణ ఉంది, ఆయన చేస్తాడు అని. గర్భం ఒడిగిపోయింది, శక్తి లేదు, కానీ విశ్వాసం ఉంది, ఆయన కలుగు చేస్తాడని. అదిగో అదే మనం చదువుకున్న రోమాపత్రికలో ఉన్నది. మృతులను సైతము సజీవులుగా చేయదగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, ఆయనే మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. సారేపాతు వెధవరాల దగ్గర ఉంది ఏంది? ఏముంది? ఒక కప్పం. ఏముంది? అప్పడం. ఏముంది? అప్పడం. దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా ఎన్ని సంవత్సరాలు చేసిండు ఆమె జీవితంలో? 3 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. ఇక తిండే తిండి, తరగట్లేదు, అరగట్లేదు, కరువు లేదు. ఆ దేశమంతా కరువు ఉంది, కానీ ఆమె ఇంట్లో కరువు అనేది లేదు. విశ్వసించింది, దైవజనుడు చెప్పిండు, ప్రార్థనలో ఉండు అని చెప్పిండు. నేను మొన్న ఈ మధ్య కొంతమందిని గద్దించా, ప్రార్థనలో ఉండండి, మీకు శోధనలు రాబోతున్నాయి, మీ కుటుంబంలో బలహీనతలు ఎక్కువ రాబోతున్నాయి, దయచేసి మీరు ప్రార్థనలో మెలకువగా ఉండాలని చెప్పేసానంటే, ఇంత లెక్కెత్తే చెప్పండి, ఎంత? ఇంత ఇంత. ఎవడు నష్టపోతాడా? నేనా? నాకు ఆ ఉపద్రవం, నాకు ఆ కష్టం, నాకు ఆ ఇబ్బంది ఎవరికి? దేవుడు నిన్ను ప్రేమించి కదా చెప్పమన్నది, నీ భర్తను ప్రేమించి కదా చెప్పమన్నది. మరి నువ్వేం చేస్తున్నావు? అగపడుతుంది. నువ్వే ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో ఏ ప్రార్థన నడిపిస్తున్నావు, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, నీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, నీ నడిపింపు ఎలా ఉన్నది, నీ నోటి మాట ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉన్నది, అంత దేవుడు చూస్తుంటావు. మనమేమి హిస్టరీలు రాయాల్సిన అవసరం లేదు, డైరీలు పెట్టుకొని రాసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. తండ్రి చెప్పమన్నాడు, చెప్పా, ఇక నీ ఇష్టం. ప్రార్థన వలనే ప్రయాణం కొనసాగాలి, జీవితం కొనసాగాలి. ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారాలంటే నీ ఇంటిలో, నీ కుటుంబంలో ప్రార్థన అనబడిన ధూపం వెలిగించబడునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వసించాలి. లేని వాటిని దేవుడు ఉన్నట్లుగా చేయాలంటే ప్రార్థన. హామాన్ అనబడిన వాడు యూదులందరినీ హతము చేయాలని చూసిండు. ఉన్నది అది, లేనిదేంటో తెలుసా? తప్పించబడాలి. శాసనమైంది, రాజుగారు ముద్రవంగంతో ముద్ర వేశారు, దాన్ని మార్చగలిగిన వాడు ఎవడు లేడు. మనుష్యుడు అన్నవాడు ఎవడి తరము కాదది, ఒక్క దేవుని వల్లే సాధ్యమైద్దని ఎస్తేరు గ్రహించింది. 3 దినాలు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండమని చాటించింది. మొర్దెకై, యూదులు, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే లేని శాసనాన్ని దేవుడు పుట్టించిండు. స్తోత్రం చెప్పండి. శాసనాన్ని రద్దు చేసిండండి దేవుడు. ఎలా? ప్రార్థన. చెప్పండి, దేని ద్వారా? మంచి చెప్పు, నోరుదేరు. ప్రార్థన. ప్రతిదానికి పునాది ఏంటయ్యా అంటే ప్రార్థన. దానికి ముందు విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో, ఎప్పుడైతే వాటిని బేస్ చేసుకుని నువ్వు బ్రతకటానికి ఇష్టపడతావో, ఆ మరుక్షణమే కాస్త లేట్ అవ్వచ్చేమోలే కానీ దేవుడు నువ్వు అనుకున్నది ప్రతిదీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిద్ది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్ది,
నీ విశ్వాసమే నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నీ ప్రార్థన నీకు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళింది. అటువంటి కృప నా దేవుడు నిశ్చయముగా మీ అందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందండి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.